నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. పిడికిడంత గుండెల్లో ఎడమవైపు మైట్రల్ కవాటం పాడైనప్పుడు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు. కానీ వయసు పైబడిన వారికి, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఛాతిని తెరిచి గుండెకు ఆపరేషన్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ ముప్పును అధిగమించడానికి తర్వాత కాలంలో టీవీఎంఆర్ అనే ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పద్ధతిలో ఉన్న చిక్కేంటంటే కొత్త కవాటాన్ని అమర్చేటప్పుడు అది పాత కవాటాన్ని నొక్కి పెడుతుంది. దీంతో గుండె నుంచి శరీరానికి రక్తం వెళ్లే ప్రధాన రహదారి మొత్తంగా మూసుకుపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో ఎల్విఓటి అబ్స్ట్రక్షన్ అని పిలుస్తారు. ఆపరేషన్ టేబుల్ పైనే ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదకర పరిస్థితి ఇది. ఈ ప్రాణాంతక సవాల్ను తిప్పికొట్టేందుకు ఇటీవల కాలంలో బ్యాట్మెన్ రూపంలో ఒక సరికొత్త ఇంటర్వెన్షనల్ టెక్నిక్ అందుబాటులోకి వచ్చింది. గుండె గదిలో అడ్డంకిని తొలగించే బ్యాట్మెన్ మాయాజాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె స్పందించిన ప్రతిసారి మంచి రక్తం ఒంట్లోకి, చెడు రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఇందుకు గుండెలోని 4 గదుల మధ్య రెక్కల తలుపుల్లాంటి మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్, ట్రైకోస్పిడ్, పల్మొనరీ వాల్వ్గా పిలుచుకునే 4 వేర్వేరు కవాటాలు తోడ్పడతాయి. రక్త ప్రవాహ వేగాన్ని, బలమైన ఉరవడిని తట్టుకుని మరీ ఈ రెక్కల కవాటాలు పనిచేస్తుంటాయి. అదే వీటి గొప్పదనం. అయితే ఇన్ఫెక్షన్లు, ఇతరత్ర కారణాల మూలంగా కొన్నిసార్లు కవాటాలు దెబ్బతినిపోతుంటాయి. మనలో చాలా మందిలో గుండెలో ఎడమవైపుండే కర్ణిక, జఠరికల మధ్య ఉండే అత్యంత కీలకమైన మైట్రల్ కవాటంలోనే సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎడమ జఠరిక నుంచి రక్తం శుద్ధై శరీర భాగాలకు వెళ్లే మార్గాన్ని లెఫ్ట్ వెంట్రిక్యులార్ అవుట్ఫ్లో ట్రాక్ట్ అని, వాడుకలో ఎల్విఓటి అని పిలుస్తారు. ఇది గుండెకున్న అత్యంత కీలకమైన మెయిన్ హైవే లాంటిది. ఈ రహదారి సాఫీగా ఉంటేనే శరీరానికి ప్రాణాధారమైన ఆక్సిజన్ సాఫీగా అందుతుంది. కానీ ఈ మైట్రల్ కవాటం వయసు పైబడ్డం వల్లనో, కాల్షియం పేరుకుపోవడం వల్లనో ముడుచుకుపోయినా లేదా లీక్ అయినా గుండె తన పంపింగ్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. గుండెలో మీ అందరికీ తెలుసు 4 గదులుంటాయి. 2 కర్ణికలు, 2 జఠరికలు. వాటి మధ్యన రక్తం ఒకవైపే పోవటానికి కవాటాలుంటాయి. కవాటాలని మనం వాల్వ్స్ అంటాం. ఈ వాల్వ్స్లో జబ్బు రావటం వలన సమస్యలు ఎదురవుతాయి. సమస్యల్లో మన భారతదేశంలో ఎక్కువగా ఉండే సమస్య రొమాటిక్ హార్ట్ డిసీజ్. చిన్నతనంలో కీళ్ల నొప్పులు వచ్చి హార్ట్లో మెయిన్గా మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ అనేవి అడ్డుపడతాయి. ఈ మైట్రల్ అయోర్టిక్ వాల్వ్లో ట్రెడిషనల్గా మనకి సర్జరీ అంటే ఆపరేషన్ ప్రక్రియ ద్వారా వాల్వ్ని మార్చడం అనేది జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో, గత దశాబ్ద కాలంలో ఈ ప్రక్రియ ట్రాన్స్ క్యాథెటర్ అంటే తొడలోని రక్తనాళాల ద్వారా చేయగలగటం అనేది ముందుకు వెళ్తోంది. దీంట్లో ఎవరిలో క్లిష్ట పరిస్థితిగా ఉంటుందంటే సర్జరీకి క్లిష్ట పరిస్థితి అంటే సర్జరీ అంటే ఆపరేషన్ చేసి వాల్వ్ మార్పిడి చేయటానికి అతి కష్టం అనేది జరిగేది వయసు పైబడిన వారికి, రెండోసారి ఆపరేషన్ చేయగలిగిన వాళ్ళకి, హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి, అలా కాకుండా మిగతా సమస్యలు అంటే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, పక్షవాతం సమస్యలు కానీ, ఫ్రెయిల్గా ఉండటం కానీ, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇటువంటి వారికి ఆపరేషన్ ద్వారా కాకుండా తొడలోని రక్తనాళం ద్వారా కవాటాన్ని మార్చి కొత్త కవాటం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంగా బాగా ముందుకు పోతోంది. ఎవరికి క్లిష్టంగా ఉంటుందంటే రెండోసారి ఆపరేషన్ వారికి, వయసు పైబడిన వారికి, మిగతా రక్త భాగాల్లో, శరీర భాగాల్లో ప్రాబ్లమ్స్ ఉండి అంటే ఊపిరితిత్తులు బాగాలేకపోవటం, పక్షవాతం రావటం, పేషెంట్లు ఫ్రెయిల్గా ఉండటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వలన మనకి గుండెకి ఆపరేషన్ కన్నా తొడలోంచి వాల్వ్ మార్పిడి అనేది సులువుగా జరిగి పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కూలిపోయే ఇల్లును నిలబెట్టడం చాలా కష్టమైన వ్యవహారం అనే సంగతి మనకు తెలిసిందే. దెబ్బతిన్న కవాటాలకు సర్జరీ చేయడం అలాంటి వ్యవహారమేనంటారు నిపుణులు. ఇప్పటికే గుండె ఆపరేషన్ జరిగి అమర్చిన బయోప్రోస్థెటిక్ వాల్వ్ మళ్లీ పాడైపోయిన రోగుల్లో చికిత్స చేయడం అంతకంటే క్లిష్టంగా ఉంటుంది. వయస్సు ఎక్కువగా ఉండడం, కిడ్నీలు, ఊపిరితిత్తుల జబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వీరికి రెండోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం
దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. ఇలాంటి వారి కోసం కోతలేని వైద్య విధానం ట్రాన్స్ కెథెటర్ మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ అందుబాటులో ఉంది. దీన్నే వాడుకలో TMVR అని పిలుస్తారు. తొడ నరం ద్వారా గుండె లోపలికి కొత్త కవాటాన్ని పంపించి అమర్చడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. కానీ ఇక్కడే ప్రాణాంతకమైన విపత్తు దాగుంది. కొత్త వాల్వ్ను అమర్చి దానిని విప్పార్చే సమయంలో పాత వాల్వ్ యొక్క పొర వెనక్కి నెట్టబడి సరిగ్గా రక్తం బయటకు వెళ్లే LVOT అనే హైవే మార్గాన్ని అడ్డంగా బ్లాక్ చేస్తుంది. దాంట్లో ల్యాంపూన్ పద్ధతిలో కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని మేము ఈ పేషెంట్లో ఈ బ్యాట్మెన్ పద్ధతిని చూస్ చేసుకోవటం జరిగింది. ఈ బ్యాట్మెన్ పద్ధతి ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనకి ముందుగానే తెలుస్తుంది. అసలు ఎవరికి అవసరం అనేది కూడా మనకి ముందుగానే చేసిన CT స్కాన్, 3 డైమెన్షనల్ కంప్యూటరైజ్డ్ మోడల్స్, వీటిల్లో మనం 3మెన్షియో అని రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా పేషెంట్ యొక్క CT స్కాన్ని ఆ అనాలిసిస్ చేసిన తర్వాత ఎవరికి ఈ పద్ధతి అవసరం అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. ఆ అవసరాన్ని బట్టే మేము దాన్ని ప్లాన్ చేసుకొని చేయటం జరుగుతుంది. అందరికీ ఇది అవసరం పడకపోవచ్చు. కొంతమందికి ఈ పద్ధతి లేకుండా కూడా సక్సెస్ఫుల్గా చేయవచ్చు. అయితే అసలు ఈ TMVR అనేది ఎవరికి అవసరమో అనేది వాళ్ళ యొక్క జబ్బు, వాళ్ళకున్న సమస్యలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా పేషెంట్కి హార్ట్ పంపింగ్ తక్కువగా ఉండటము, ఆల్రెడీ ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగి ఉండటము, అట్లానే వారికి ఊపిరితిత్తుల్లో రక్తపోటు ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడాను వారిని మరలా ఆపరేషన్ చేయడానికి అధిక రిస్క్లోకి తీసుకువెళ్ళినాయి. ఈ రిస్క్ నివారించి త్వరగా కోలుకోవటానికి మేము ఈ ట్రాన్స్కాథెటర్ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనే ప్రొసీజర్ని చేయటం జరిగింది. అందులోనూ ఈ పేషెంట్కి పక్కనున్న అయోర్టిక్ వాల్వ్లో బ్లడ్ ఫ్లో ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు తగ్గిపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉండటం చేత మేము ఈ స్పెషలైజ్డ్ ఎలక్ట్రోకాటరీ పద్ధతి, అంటే ఎటువంటి కట్ లేకుండానే లోపల నుంచి చిన్న క్యాథెటర్స్ ద్వారానే ఎలక్ట్రికల్ ఎనర్జీ తోటి అక్కడున్న లీఫ్లెట్ని దాన్ని 2గా విభజించి అది ఆ పక్కనున్న దారికి అడ్డుపడకుండా ఓపెన్ చేసి అప్పుడు ఈ కవాటాన్ని మార్చడం జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా గుండెలో కవాటాన్ని మార్చడమే ఒక అద్భుతం. కానీ అలా మార్చే సమయంలో గుండె నుంచి రక్తం వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతే ఊపిరిని ఆపేసే అత్యంత ప్రమాదకరమైన ఆ పరిస్థితి నుంచి మెరుపులాంటి చికిత్సే బ్యాట్మెన్. ప్రపంచ వైద్య రంగాన్ని ఆశ్చర్యపరుస్తున్న బ్యాట్మెన్ టెక్నిక్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి తలుపు తీయబోతే ఒక్కోసారి పొరపాటున లాక్ పడిపోయి మెయిన్ డోరు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ట్రాన్స్ కెథెటర్ విధానంలో పాడైన మైట్రల్ వాల్వ్ స్థానంలో కొత్తదాన్ని అమరుస్తున్నప్పుడు ఏర్పడే LVOT అడ్డంకి కూడా అలాంటిదే. గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకెళ్లే మార్గం లెఫ్ట్ వెంట్రిక్యులార్ అవుట్ఫ్లో ట్రాక్ట్లో మైట్రల్ వాల్వ్ తాలూకు పాత కవాటం రెక్క అడ్డంకిగా నిలిచినప్పుడు శరీరానికి ఒక్క చుక్క రక్తం కూడా సరఫరా కాదు. దీని తాలూకు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఆపరేషన్ టేబుల్ మీదే రోగి కార్డియాక్ అరెస్ట్కి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 60% పైగా ఉంటుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనాల ప్రకారం TMVR ప్రక్రియలో ఈ అడ్డంకి రావడం అనేది అత్యంత ఘోరమైన కాంప్లికేషన్. దీనివల్ల రోగికి అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం, BP అట్టడుగుకు పడిపోవడం, గుండె లయ తప్పడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్ కళ్ల ముందే రోగి ఆయువు కరిగిపోయేలాంటి భయానక పరిస్థితిది. బ్యాట్మెన్ ప్రక్రియ చేసే ముందు ఎడమ కర్ణికలోకి అంటే లెఫ్ట్ ఏట్రియంలోకి 2 ఏట్రియంకి మధ్యన ఉన్న సెప్టమ్ని హోల్ పెట్టి హోల్ పెద్ద చేసి లెఫ్ట్ ఏట్రియంలోకి వెళ్ళి ఆ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మైట్రల్ వాల్వ్ గుండా ఆర్టిఫిషియల్ మైట్రల్ వాల్వ్ ఆ పేషెంట్కి టిష్యూ వాల్వ్ ఉంది. ఆ టిష్యూ వాల్వ్లోకి వెళ్ళి ఆ వెళ్ళిన టిష్యూ వాల్వ్ని యాంటీరియర్ లీఫ్లెట్ని 3 డైమెన్షనల్ ఎకోకార్డియోగ్రఫీగా గుర్తించి కరెక్ట్గా ఎక్కడ ఉన్నదని మ్యాప్ చేసి దాంట్లో మనం ఎలక్ట్రో సర్జరీ ద్వారా ఈ కాటరీ అంటే సర్జరీలో ఉపయోగించే కాటరీ వైర్ ద్వారా ఉపయోగించి ఎలక్ట్రికల్ ఇది ఇచ్చి అక్కడ మనం జస్ట్ దాంట్లో కంత పెట్టగలిగాము. ఎలక్ట్రో కాటరీ సర్జరీ వలన మనకి ఆ హోల్లో బెలూన్ పెట్టి దాన్ని పెంచి మనం ఇచ్చే కవాటము దాంట్లో అమరటానికి అనువుగా చేసుకోగలిగాం. దీనికి మనకి టీం వర్క్ కావాలి. ఇది ఎందుకని క్లిష్టం అంటే ఒకటి ఏంటంటే మనకి ఈ 3 డైమెన్షనల్ ఎకోకార్డియోగ్రఫీలో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి. 3 డైమెన్షనల్ ఎకో చేసేది
దాంట్లో ఎక్కువ చేసి ఆ వచ్చిన బొమ్మల్ని ఇంటర్ప్రెట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 ఆ ఎక్స్పీరియన్స్తో పాటు దానిలో మనము ఎలక్ట్రోకార్డరీ ఉపయోగించే అనుభవం ఉండాలి. దానికి కరెక్ట్ ఎలక్ట్రోకార్డరీ సరైన పొజిషన్లో పెట్టడం, సరైన ప్లేస్లో ఉండాలి. మనం సరైన పొజిషన్లో సరైన ప్లేస్లో పెట్టకపోతే కాంప్లికేషన్లు వచ్చి హార్ట్కి హోల్ పడే అవకాశాలు ఉంటాయి. హార్ట్కి ఇర్రెగ్యులర్ బీట్స్ వచ్చి హార్ట్ ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ ఎందుకంటే మీరు గుర్తించాల్సిందంటే తొడ నుంచి మనం గుండెలో చేస్తున్నాము, గుండెలో కరెంట్ షాక్తో వైర్తో చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనం ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా సరే పేషెంట్కి ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి చక్కని ప్లానింగు, టీం వర్క్ అవసరం. కవాటాలని వాల్వ్ని ఆపరేషన్ లేకుండా మార్చటం అనేది పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోస్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అయితే ఎవరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఎవరికి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలి అనే ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా చేయాలి అనేది ఆ పేషెంట్ యొక్క జబ్బు బట్టి, వారి యొక్క ప్రొఫైల్ బట్టి ఆధారపడి ఉంటుంది. అది అంత తేలికైన నిర్ణయం కాదు. ఒక్కొక్కసారి హార్ట్ టీమ్ అప్రోచ్ అంటాం. అంటే కార్డియక్ సర్జను, మత్తిచ్చే డాక్టర్స్, ఎనస్థీషియాలజిస్టులు, కార్డియాలజిస్టులు మేమందరం ఒక టీమ్గా ఏర్పడి ఆ పేషెంట్ యొక్క జబ్బు లక్షణాలని, వారి అవసరాలని, వారికి ఏదైతే తక్కువ రిస్క్ ఉంటుంది, ఏదైతే వాళ్ళు త్వరగా కోలుకుంటారో అనే వాటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ పేషెంట్ విషయంలో కూడా మేము అటువంటి హార్ట్ టీమ్ మీటింగ్నే నిర్వహించి మేము ఆవిడ మళ్ళీ రీడూ సర్జరీ అంటే మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ తర్వాత ఈ గుండె పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు ఎక్కువ ఉన్నప్పుడు వారు ఎక్కువ రిస్క్లో ఉంటారు అనే విషయాన్ని గ్రహించి వారికి ఈ ట్రాన్స్కాథెటర్ పద్ధతిని సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పేషెంటు, ఫ్యామిలీ కూడా చాలా చక్కగా అర్థం చేసుకొని వాళ్ళు మాకెంతో సహకరించి ఇది చేయించుకోవటం, వాడు మా మీద పెట్టిన నమ్మకం వల్ల ఇది సాధ్యపడింది. పేషెంట్ని ఆపరేషన్ టేబుల్ మీద నుంచే మృత్యుముఖానికి తీసుకెళ్లే ఎల్బీఓటీ అడ్డంకిని నివారించడానికి గతంలో కొన్ని మార్గాలుండేవి. ఆల్కహాల్ సెప్టల్ ఆబులేషన్ ద్వారా గుండె కండరానికి ఆల్కహాల్ ఇంజెక్ట్ చేసి ఆ భాగాన్ని కృత్రిమంగా చంపేసేవారు. దీనివల్ల గుండెకు పక్షవాతం రావడం లేదా పేస్ మేకర్ పెట్టాల్సి రావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కాదు. అయితే ఇలాంటి ముప్పులను అంచనా వేసేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ అత్యాధునిక 3D CT యాంజియోగ్రఫీ పరీక్ష అందుబాటులో ఉంది. రోగి గుండె నిర్మాణాన్ని కంప్యూటర్ మోడలింగ్లో ఉంచి కొత్త వాల్వ్ పెడితే దారి మూసుకుపోతుందా లేదా అని ముందే లెక్కిస్తారు. ఒకవేళ ముప్పుందని తేలితే అక్కడ సర్జన్లకి ఒక అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఆ పరీక్షను ఎదుర్కోవడానికి పుట్టుకొచ్చిందే అత్యాధునిక బ్యాట్మన్ టెక్నిక్. కొత్త రకం వైద్యంలో మేము చేసింది 53 ఏళ్ల గృహిణికి. ఆవిడికి సుమారుగా 15 సంవత్సరాల క్రితం అంటే 2011లో ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే కీళ్లవాతం వచ్చి తర్వాత హృదయంలో కవాటాలు దెబ్బతింటం అనే సమస్య రావటం వలన మైట్రల్ వాల్వ్ అనేది నేరో అయిపోయి 2011లో ఆపరేషన్ చేసి వాల్వ్ని మార్చి కొత్త ఆర్టిఫిషియల్ వాల్వ్ని పెట్టారు. ఈ వాల్వ్ చక్కగా పనిచేసి 15 ఏళ్ళ వరకు చాలా బాగా పెరిగింది. సర్జరీ అనేది చాలా బాగా జరిగినట్టు లెక్క. కానీ ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంలో ఆవిడికి ఆ టిష్యూ వాల్వ్ స్లోగా భగవంతుడిచ్చిన కవాటం కాదు కాబట్టి ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేరో అయిపోయింది, అంటే తగ్గిపోయింది. దాంట్లో రక్తము ఫ్రీగా ఫ్లో కావటం లేదు. ఆ ఫ్లో కావటం వలన బ్యాక్ మనకి ఒక రక్తంలో కనుక ఏదైనా కవాటం మూసుకుపోతే వెనకాల ప్రెషర్ పెరుగుతుంది కదా, ఆ ప్రెషర్ అంతా కలిసి లంగ్స్లో రిఫ్లెక్ట్ అయ్యి లంగ్స్లో నీరుండిపోయి ఆయాసం ఎక్కువైపోయి ఆవిడ తన కాలకృత్యాలు జనదన కార్యక్రమాలు చేసుకోలేక రాత్రిపూట కూడా ఆయాసంతో బాధపడుతూ తరచుగా ఈ ఆయాసం ఎక్కువ వచ్చి హాస్పిటల్లో తరచుగా అడ్మిట్ చేయడం జరుగుతోంది. ఇది మందులకి లొంగటం లేదు. మనకి సాధారణంగా అవైలబుల్ అయ్యే ప్రక్రియ మళ్ళీ ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చి కొత్త వాల్వ్ వేయటం. కానీ ఈ పర్టికులర్ మనకున్న సమస్య ఏంటంటే రెండోసారి ఆపరేషన్ చేయటం ఎప్పుడు చాలా క్లిష్టం. రెండో సమస్య ఏంటంటే ఈ రోగికి మెయిన్ పంపింగ్
అంటే లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. అది నార్మల్గా ఈజెక్షన్ ఫ్రాక్షన్లో కొలుస్తాం. అది 60-65% ఉండాలి. అయితే మన సమస్య ఏంటంటే మన రోగికి ఇది 35% పడిపోయింది. ఆపరేషన్లో ప్రాణాపాయం జరిగే రిస్క్ 30-50% వరకు ఉన్నదనేది మనకు అర్థమైంది. అంత రిస్క్ ఉన్న ఆపరేషన్ చేసుకోవటం కన్నా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి అని ఆలోచించినప్పుడు తొడ ద్వారా వాల్వ్ని రీప్లేస్మెంట్ చేసే ప్రక్రియని మనము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేసినప్పుడు రోగి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ఈ ప్రక్రియకి ఒప్పుకున్నారు. పేషెంట్కి టేబుల్ మీదే ఎక్స్ట్యూబేట్ చేయగలిగాము, అంటే మత్తు నుంచి బయటికి తీసుకురాగలిగాము. తర్వాత నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళి ఆవిడ కాలకృత్యాలు ఆవిడ చేసుకోగలిగింది. దీనికి రక్త మార్పిడి అవసరం లేదు. దీనికి మత్తు కూడా టేబుల్ మీద ఉన్నంత వరకే మత్తు ఇవ్వటం జరిగింది. దీనికి పేషెంట్ రికవరీ టైం కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్గా జరిగింది. గుండె లోపల మృత్యుపాసంలా పరిణమించే అడ్డంకిని బద్దలు కొట్టేందుకు వైద్యులు వాడే ఆ కరెంటు కత్తి ఎలా ఉంటుంది? ప్రాణాలు తీసే ఎల్విఓటి అడ్డంకిని మన తెలుగు డాక్టర్లు ఎలా అధిగమించారు? దేశంలోనే అరుదైన అత్యాధునిక బ్యాట్మెన్ టెక్నిక్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుండె కవాటాల మార్పిడి సర్జరీలో ప్రాణాంతక విపత్తుగా పరిణమించే ఎల్విఓటికి చెక్ పెట్టేందుకు రూపొందించిన విప్లవాత్మక చికిత్సే బ్యాట్మెన్ విధానం. ఈ విధానంలో మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే వాల్వ్ పొరను కత్తిరించడానికి వైద్యులు 3D ఎకోకార్డియోగ్రఫీ, లైవ్ ఫ్లోరోస్కోపీ స్క్రీన్ల లైవ్ గైడెన్స్ ని వాడతారు. ఇందులో ఎలక్ట్రోకాటరీ పాత్ర అత్యంత కీలకం. సర్జన్లు తొడ నరం ద్వారా పంపిన గైడ్ వైర్ చివర హై ఫ్రీక్వెన్సీ విద్యుత్ ప్రవాహాన్నిచ్చి ఆ వేడి మెరుపుతో అడ్డుగా ఉన్న మైట్రల్ వాల్వ్ పాత పొరను నిలువుగా ఒక సర్జికల్ కత్తిలా చీలుస్తారు. అలా ఆ పొర చీలిపోగానే నదికి అడ్డంగా ఉన్న ఆనకట్టను మధ్యలోకి చీల్చితే నీరు ఎలా దూసుకుపోతుందో అలా రక్తం వెళ్లే దారికి అడ్డుగా ఎల్విఓటి అడ్డంకి తొలగిపోతుంది. ఆ వెంటనే సురక్షితంగా కొత్త వాల్వ్ని అమరుస్తారు. ప్రపంచంలోనే కొన్ని వేళ్ల మీద లెక్కించదగ్గ అరుదైన కేంద్రాల్లో మాత్రమే ఈ సూపర్ స్పెషలిస్ట్ ప్రక్రియ సాధ్యమవుతోంది. తొడ ద్వారా వాల్వ్ మార్పిడి అంటే పర్కుటేనియస్గా, అంటే ఆపరేషను, ఛాతీ కొయ్యటం, చిన్న ఇన్సిషన్ కానీ పెద్ద ఇన్సిషన్ ద్వారా కానీ ఛాతీ కొయ్యకుండా వాల్వ్ మార్పిడి చేయటం అనేది ఈ శతకంలో 21వ శతాబ్దంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది ప్రస్తుతం విదేశాల్లో స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద మారింది. మన భారతదేశంలో కూడా చాలా సెంటర్లో, మెట్రోస్లో బాగా ఎక్కువ చేస్తున్నారు. ఈ చిన్న 2 టైర్ సిటీస్లో కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి కావాల్సింది ఏంటంటే మనకి సరైన శిక్షణ ఉన్న వైద్యులు. ఆ శిక్షణ ఉన్న వైద్యులు మనం వేరే దేశానికి వెళ్ళి వైద్యుల్లో 1 సంవత్సరం పాటు శిక్షణ పొంది వస్తే మన దాంట్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రొసీజర్లు చేసే వరకు పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ముందుకు వెళితే మనం ఎక్కువ ప్రొసీజర్లు చేయగలుగుతాం. దీంట్లో ఉన్నది ఏంటంటే ప్రస్తుతము ఇది కొంచెం ఖరీదైన ప్రక్రియ. ఎందుకంటే మైట్రల్ వాల్వ్ మనం కొనుక్కునేదే వాల్వ్ ఖరీదే చాలా ఎక్కువ ఉంటుంది. 80-90% అది కాస్ట్ గోస్ టు ద వాల్వ్, టు ద కంపెనీ. అది మన భారతదేశంలో మన మోడీ గారి దీంట్లో మేక్ ఇన్ ఇండియా అని వచ్చినట్టు భారతదేశంలో కూడా వాల్వ్ తయారవుతున్నాయి. వాళ్ళు కూడా దాన్ని తక్కువ ఖరీదులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మీరందరికీ తెలుసు, ముందు వెళ్లే కొద్దీ ఈ వాల్వ్స్ ఖరీదు తగ్గిపోయి ఈ పాపులర్గా మన ట్రైనింగ్ పెరిగిపోయి మన డాక్టర్లందరికీ శిక్షణ ఎక్కువ వచ్చి ఎక్కువ ప్రొసీజర్లు చేయటం వలన పాపులర్ అయిపోయి నేను నెక్స్ట్ 1-2 దశాబ్దాల్లో ఇది రెగ్యులర్గా జరిగే ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్లో జరిగే ప్రక్రియ కింద చూస్తున్నాను నేను ముందు భవిష్యత్తు. ఇప్పుడు కొత్తగా ఉన్న భవిష్యత్తులో డెఫినెట్గా దీనికి చాలా మంచి అవకాశం ఉంది. ఈ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ అనేవి చాలా ఇందులో వస్తున్న ఎవల్యూషన్ కానీ కొత్త అధునాతన పద్ధతులు కానీ చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇందులో ఈ రకమైన స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్కి ఎన్నో రకాల వైద్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్లో
గదులలో మధ్యలో ఉండే హోల్స్ కానీ పెద్ద పెద్ద రక్తనాళాల్లో ఉండే హోల్స్లు కానీ ఆపరేషన్ లేకుండానే మనము తొడ నుంచి చిన్న పైప్స్ ద్వారా డివైస్ క్లోజర్స్ అనే పద్ధతుల ద్వారా వాటిని వైద్యం అందించగలుగుతున్నాం చాలా సక్సెస్ఫుల్గా. ఒక 30 సంవత్సరాల క్రితం ఇటువంటివి అన్నీ అందుబాటులో లేవు. అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే మనకి దారిగా ఉండేది. అదే కాకుండా ఈ కవాటాల సమస్యలు అంటే హార్ట్ వాల్వ్ డిసీజెస్ కూడా ఇప్పుడు ఎన్నో అధునాతనమైన వైద్యం అందుబాటులో ఉంది మనకి. టావర్ అంటే అయోర్టిక్ వాల్వ్ని ఆపరేషన్ లేకుండా వాల్వ్ మార్చడం అనేది ఇప్పుడు చాలా సాధారణమైన ట్రీట్మెంట్ అయిపోయింది అమెరికా లాంటి దేశాల్లో. మన భారతదేశంలో కూడా చాలా ఫాస్ట్గా వృద్ధి చెందుతోంది. చాలా హాస్పిటల్స్లో ఇది అవైలబుల్గా ఉంది. అదే కాకుండా మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, హార్ట్లో మొత్తం 4 కవాటాలు ఉంటాయి. అయోర్టిక్ వాల్వ్ కాకుండా మిగతా మూడిటి పేర్లు ఇప్పుడు నేను చెప్పాను. సో వీటికి కూడా వాటి యొక్క సమస్యలకు కూడా ఎన్నో అధునాతనమైన పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడాను మనకి ఆయుష్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. సరైన పేషెంట్ని చూస్ చేసుకోవటము, వారికి సరైన టెస్టులు చేయటము, ఎవరికి ఏ వైద్యం కరెక్టు అనేది నిర్ణయించటము, పేషెంట్కి వారి ఫ్యామిలీకి దీనికి సంబంధించిన వివరాలన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి చెప్పటము, ఎటువంటి కాంప్లికేషన్స్ అవకాశం ఉంది, ఎంత బెనిఫిట్ జరుగుతుందనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటము, ఆ తర్వాత ప్రొసీజర్ని ప్లాన్ చేసి మెటిక్యులస్గా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ దీన్ని టీం వర్క్ లాగా నిర్వహించటము, ఇవన్నీ చాలా పేషెంట్ త్వరగా కోలుకోవటానికి చాలా ముఖ్యం. అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కేంద్రాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ బ్యాట్మెన్ ప్రక్రియని ఇప్పుడు మన విజయవాడ వైద్యులు విజయవంతంగా పూర్తి చేసి తెలుగు వైద్య రంగాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టారు. ఈ విధానం వల్ల కోత కుట్టు లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ముప్పుండదు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరాన్ని ఇది 100% నివారిస్తుంది. చికిత్స జరిగిన 2వ రోజే రోగి నవ్వుతూ ఇంటికెళ్లిపోవచ్చు. మన సొంత గడ్డపైనే ఈ అంతర్జాతీయ ప్రమాణాల వైద్యం అందుబాటులోకి రావడం మన రోగులకు కొండంత అండ. ఇక ఇప్పటికే గుండె కవాటాల జబ్బులతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఇకో పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అంతేకాదు బీపీ, కొలెస్ట్రాల్ని అదుపు తప్పకుండా చూసుకోవాలి. గుండెలో కవాటం పాడైతే ఒకప్పుడు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. కానీ సైన్స్ పెరిగింది, టెక్నాలజీ మారింది. బ్యాట్మెన్ వంటి అత్యాధునిక ఇంటర్వెన్షనల్ టెక్నిక్ ద్వారా ఇవాళ మృత్యు అంచుల్లో ఉన్న రోగిని కూడా సురక్షితంగా కాపాడొచ్చని నిరూపిస్తున్నారు వైద్యులు.